బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శాసన మండలి నిర్వహణ వాయిదా పడింది. కాళేశ్వరం రిపోర్టుపై చర్చ లేకుండానే మండలి వాయిదా పడింది. ఇక అంతకు ముందు తెలంగాణ శాసన మండలిలో కాళేశ్వరం మంటలు రేగాయి. శాసన మండలిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. బీసీ బిల్లును బీఆర్ఎస్ అడ్డుకుంటుందంటూ పొన్నం ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కౌన్సిల్లో కాళేశ్వరం కమిషన్ నివేదికను పెట్టాలని మరోవైపు బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఇక ముందు కాళేశ్వరం కమిషన్ నివేదికను మండలిలో ప్రవేశపెట్టాలని భావించిన ప్రభుత్వం చివరి నిమిషంలో నిర్ణయాన్ని విరమించుకుంది. ప్రభుత్వం ఇక కౌన్సిల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల సంఖ్య ఎక్కువగా ఉండటమే కారణంగా చెప్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మండలిలో కమిషన్ నివేదికపై చర్చ పెడితే బీఆర్ఎస్ దే పైచేయి అవుతుందంటూ కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వం నిరసనల మధ్య బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మండలి వ్యతిరేకంగా ఉంది కాబట్టి అన్ని రకాల అంశాలు తీసుకొని పోతుంటే ఎందుకు జరుగుతోందని అడుగుతాను. ఏమైంది కనీసం అలాగే మాట్లాడండి. ఇక్కడ టైం ఇస్తే వర్గాల విషయంలో ప్లీజ్ మీరు ప్రభుత్వాన్ని. ఇక శాసన మండలిలో ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన బాట పట్టారు. చైర్మన్ పోడియం చుట్టుముట్టి గొడ్ను ఆందోళన చేశారు బీఆర్ఎస్ సభ్యులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీల ఆందోళన నిరసనల మధ్యనే కాసేపటి క్రితం తెలంగాణ శాసన మండలి నిరవధిక వాయిదా పడింది. మనం చూస్తున్నాం, ఉదయం శాసన మండలి సమావేశాలు ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఒక్కసారిగా నిరసన చేపట్టారు. ముందు కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై మండలిలో చర్చ జరపాలని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పలు బిల్లులను మండలిలో ప్రవేశపెట్టింది. బీసీ రిజర్వేషన్స్ కావచ్చు, మున్సిపల్ చట్ట సవరణ కావచ్చు, ఇటువంటి బిల్లులను ప్రవేశపెట్టి దానిపై చర్చించాలని చెప్పి ముందుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు మాత్రం గట్టిగా పట్టుబట్టారు. అసెంబ్లీలో చర్చించిన విధంగానే కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదికపై మండలిలో కూడా చర్చించాలని చెప్పి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఎంతకు ప్రభుత్వం దానిపై సానుకూలంగా స్పందించకపోవడంతో చైర్మన్ పోడియం వద్దకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్సీలంతా చేరుకున్నారు. పోడియం చుట్టూ చేరిన ఎమ్మెల్సీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాళేశ్వరం కమిషన్ నివేదికను చించి స్పీకర్ పోడియం ముందు వాళ్ళంతా కూడా గుప్పించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. స్పీకర్ ఎంత వాళ్ళకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వెంటనే వారి స్థానాల్లో కూర్చొని ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసే బిల్లులకు సంబంధించిన చర్చల్లో పాల్గొనాలని చెప్పి చైర్మన్ చాలా వారికి ఎంత బతిమాలినా కూడా ఎమ్మెల్సీలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ముందుగా అసెంబ్లీలో చర్చించిన విధంగానే కాళేశ్వరం కమిషన్ నివేదికపై మండలిలో కూడా చర్చించాలి, ప్రభుత్వం దానిపై చర్చకు సిద్ధంగా ఉండాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వం వీళ్ళ నినాదాలు, ఆ నిరసనల మధ్యనే బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు కావచ్చు, లేకపోతే మున్సిపల్ అమెండ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టి చర్చ లేకుండానే ఆమోదించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. బీఆర్సీ ఎమ్మెల్సీలు పూర్తి స్థాయిలో నిరసనల మధ్యనే కాసేపటి క్రితమే చైర్మన్ మండలిని నిరవధికంగా వాయిదా వేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అయితే ఎమ్మెల్సీలు మాత్రం పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అసెంబ్లీలో కాళేశ్వరం నివేదికపై, కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చ జరిపింది, మండలిలో ఎందుకు చర్చ జరపదు, ఎందుకు ప్రభుత్వం వెనక్కిపోతుంది, ఎందుకు భయపడుతుందని చెప్పి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ముందుగా అనుకున్న ప్రకారం అయితే మండలిలో కూడా కమిషన్ నివేదికను పెట్టి దానిపై చర్చించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. కానీ చివరి నిమిషంలో మండలిలో కమిషన్ నివేదికపై చర్చపై ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. ఎందుకంటే కౌన్సిల్లో చూసినట్లయితే సంఖ్యాబలంగా మాత్రం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు అధికారికంగా లెక్కల ప్రకారం మాత్రం 21 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఉన్నారు. కాబట్టి చర్చ సందర్భంగా బీఆర్ఎస్దే పైచేయి అవుతుందని చెప్పి ప్రభుత్వం భావించినట్టు తెలుస్తోంది. అందుకు భయపడే తమ నిరసనలు, తమ చర్చకు భయపడే ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అందుకే కాళేశ్వరం నివేదికపై చర్చ పెట్టలేదని చెప్పి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆరోపిస్తున్నారు. అందుకు సంబంధించి మనం చూసాం, కాసేపటి క్రితం వరకు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చైర్మన్ పోడియాన్ని చుట్టుమిట్టి ఆందోళన నిరసన తెలిపారు, కమిషన్ నివేదికను చించివేశారు. అయినప్పటికీ 2 బిల్లులు ప్రభుత్వం వెంటనే ప్రవేశపెట్టి చర్చ లేకుండానే ఆమోదించి మండలిని నిరవధిక వాయిదా వేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కరుణాకర్, అంటే నేను మనం చూసాం, అసెంబ్లీలో కూడా తమకు మాట్లాడే అవకాశం లేదని బీఆర్ఎస్ వాదించింది. ఈ రోజు మండలిలో చర్చ లేకుండానే వాయిదా పడింది. సో బీఆర్ఎస్ నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? అసలు ఖచ్చితంగా ముందు నుంచి కూడా కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు కావచ్చు, లేకపోతే నిన్న అసెంబ్లీలో సుదీర్ఘంగా 9:30 గంటల పాటు కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరిగింది. ఆ చర్చ సందర్భంగా కూడా తమకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. మనం చూసాం, కాళేశ్వరం కమిషన్ నివేదికపై మాజీ మంత్రి హరీష్ రావు
మాట్లాడారు. దాదాపు 59 నుంచి గంట పాటు అయిన 59 నిమిషాల నుంచి గంట పాటు మాట్లాడారు. ఇంకా కొంత సమయం కావాలని చెప్పి హరీష్ రావు అడిగినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ స్పీకర్ గారు సమయం ఇవ్వలేదని చెప్పి వాళ్ళు ఆరోపించారు. కాబట్టి తమ గొంతులోకే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నిన్న హరీష్ రావు కూడా ఆరోపించిన పరిస్థితి మనం చూస్తాం. ఈరోజు కౌన్సిల్లో కూడా కమిషన్ నివేదికపై చర్చకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. కానీ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా లేదని చెప్పి చాలా స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది. ఇటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ చాలా స్పష్టంగా చెప్తుంది, కాళేశ్వరంపై ఎప్పుడైతే ముందు నుంచి కూడా ఆరోపణలు విమర్శలు చేస్తూ వస్తున్నారో వాటికి సమాధానం ఇచ్చుకునే ప్రయత్నం చేస్తే అటు సభలో అసెంబ్లీలో కావచ్చు ఇటు కౌన్సిల్లో కావచ్చు తమకు అవకాశం ఇవ్వలేదు, తమ గొంతు నొక్కుతున్నారని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. కాబట్టి వాస్తవాలన్నీ కూడా ఇక ప్రజల్లోనే తేల్చుకుంటాం. కాళేశ్వరం నుంచి ముందు నుంచి కూడా 1,00,000 కోట్ల అవినీతి అంటూ అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క వైఖరిని ప్రజల్లోనే ఎండగడతామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితిని చూస్తున్నాం. అంటే కర్ణాకర్ హరీష్ రావు వేసిన పిటిషన్ కూడా మనం చూడొచ్చు. బ్రేకింగ్ న్యూస్, లంచ్ మోషన్ పిటిషన్ ను విచారించేందుకు హైకోర్టు నిరాకరించింది, అలాగే రేపటికి వాయిదా వేసింది. సో ఇప్పుడు బీఆర్ఎస్ కూడా యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతుంది, అంటే ఎలాంటి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు? ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కొంత సీరియస్గానే తీసుకుంది. ఎందుకంటే మనం చూసాం నిన్న అసెంబ్లీలో చాలా స్పష్టంగా తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అవకతవకలపై సిబిఐ విచారణ జరపాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాబట్టి సిబిఐ విచారణను బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత సీరియస్గా తీసుకుంది. దీనిపై ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి, న్యాయపరంగా సిబిఐ విచారణను ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. కాసేపటి క్రితం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హైదరాబాద్ నుంచి బయలుదేరి ఎర్రవల్లి ఫామ్ హౌస్కు వెళ్తున్నారు. మరి కాసేపట్లో ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కేసీఆర్తో కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, జగదీష్ రెడ్డి లాంటి నేతలు కూడా భేటీ కాబోతున్నారు. కాబట్టి ఇప్పటికే హైకోర్టులో 2 పిటిషన్లు బీఆర్ఎస్ నేతలు దాఖలు చేసిన 2 పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయి. ఒకటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు పిటిషన్ దాఖలు చేశారు. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ను సస్పెండ్ చేయాలి, దానిపై స్టే ఇవ్వాలని కోరారు. అది కూడా విచారణలో పెండింగ్లో ఉంది. తాజాగా హౌస్ మోషన్ పిటిషన్ హరీష్ రావు దాఖలు చేశారు. ఆ పిటిషన్ కూడా రేపు విచారిస్తామని చెప్పి హైకోర్టు తేల్చి చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి హైకోర్టులో దీనిపై ఏ విధమైన తీర్పులు వస్తాయి, హైకోర్టు ఎట్లా స్పందిస్తుంది, విచారణ ఎట్లా జరుగుతుందన్న దానిపై ఒకవైపు ఉత్కంఠ కొనసాగుతుంటే అంతలోనే సిబిఐ విచారణ ప్రభుత్వం ఆదేశించింది. కాబట్టి సిబిఐ విచారణ ఏ విధంగా ఎదుర్కోవాలి, సిబిఐ విచారణను సవాల్ చేస్తూ మళ్ళీ కోర్టును ఆశ్రయించే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వీటన్నిటిపై దృష్టి సారించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మాధవ్, కర్ణాకర్, ఇప్పుడు తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాళేశ్వరం మండలి అలాగే అసెంబ్లీలో చర్చ ఈ అన్నిటిపైన కూడా. సో రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉండొచ్చు? ముందు నుంచి కూడా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడక ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా కాళేశ్వరం టార్గెట్గానే విమర్శలు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఆ మేరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై కమిషన్ ఏర్పాటు చేసింది. కమిషన్ యొక్క విచారణను దాదాపు 16 నెలల పాటు విచారణ కొనసాగిన తర్వాత జస్టిస్ పిసి ఘోష్ సుదీర్ఘమైన నివేదిక ఇచ్చింది, 665 పేజీల నివేదిక. ఆ నివేదికలో చాలా వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని కావచ్చు, కేసీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటెల రాజేందర్ వైఖరిని తప్పడుతూ నివేదిక ఇచ్చింది. ఆ నివేదికపై నిన్న అసెంబ్లీలో సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చ సందర్భంగా కూడా ముఖ్యమంత్రి మరోసారి రేవంత్ రెడ్డి అవే అంశాలను ప్రస్తావిస్తూ, కమిషన్ ఇచ్చిన నివేదికలోని అంశాలను ప్రస్తావిస్తూ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వైఖరిని పూర్తి స్థాయిలో తప్పుబట్టారు. కేవలం 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడేందుకే కాళేశ్వరం ప్రాజెక్టు రీడిజైన్ చేశారు, ఇంజనీరింగ్ లోపాలు ఉన్నాయి, అవకతవకలు జరిగాయని చెప్పి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి చెప్పారు. అందుకు సంబంధించి నిష్పాక్షపాతమైన నిజాయితీతో కూడిన విచారణ జరపాలంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న సిబిఐకే విచారణ అప్పచెప్పాలని చెప్పి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం, సిబిఐ విచారణకు ఆదేశిస్తూ నిన్న అసెంబ్లీలో తీర్మానం చేయడం కొంత రాజకీయంగా కాకరేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో చాలా ఏజెన్సీలు ఉన్నాయి, విచారణ ఏజెన్సీలు ఉన్నాయి, సిబిఐ కావచ్చు, లేకపోతే ఏసీబీ కావచ్చు. ప్రభుత్వం అనుకుంటే ప్రత్యేక విచారణ బృందాన్ని సిట్ను కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ఆధీనంలో ఉన్న సిబిఐకి అప్పగించడం కొంచెం రాజకీయంలో ఆసక్తి రేపుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ కూడా దీనిపై తీక్షణంగా దృష్టి సారించింది. ఇప్పటికే పెద్ద ఎత్తున డ్యామేజ్ అయితే జరిగింది రాజకీయంగా. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగింది. కేసీఆర్ తో పాటు కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్లు దోచుకుందని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సిబిఐ విచారణ ఏ విధంగా జరగబోతుంది, సిబిఐ విచారణలో ఎటువంటి అంశాలు బయటికి రాబోతున్నాయన్న దానిపై కూడా కొంత రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొన్న పరిస్థితిని చూస్తున్నాం. రైట్, థాంక్యూ కరుణాకర్.